ఒక గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను సాధారణ రైతు కాకుండా మాయశక్తులు కలిగిన జాదుగారి. అందుకే గ్రామంలో అందరూ అతనిని మాయగాళ్ల రైతు అని పిలిచేవారు. ఆయనకు ఓ చిన్న సాగునీటి పొలం ఉండేది. కానీ అందులో ధాన్యం కాదు, చేపలు పెంచేవాడు. కానీ ఈ చేపలు సాధారణవిగా కావు. ఇవి మాట్లాడగలవు, నాట్యం చేయగలవు, కొన్నిసార్లు మనుషులా నడుచుకుంటూ వెళ్ళేవి. ఒకరోజు ఆ చేపల్లో ఒకటి, నీలమ్మ అనే చేప, రామయ్యను ఓ రహస్యాన్ని చెప్పింది. మాస్టరు, మా తాతగారి మాట ప్రకారం ఈ చెరువు కింద ఓ పాత నిధి దాగుంది. అది దొరికితే మీ జీవితమే మారిపోతుంది. రామయ్య ఆశ్చర్యపోయాడు. వెంటనే తవ్వడం మొదలెట్టాడు. ఏమీ దొరకలేదు. ఆ రాత్రి అతనికి ఓ కల వచ్చింది. ఓ పాత సాంత్వస్తువు ఇలా చెప్పింది: నీవు లోభంగా తవ్వితే నిధి దొరకదు. నీవు దానిని సేవ కోసం వాడాలన్న సంకల్పంతో వెతికితే తప్ప నిధి కనిపించదు. రామయ్య మారిపోయాడు. తన చేపల్ని మరింత శ్రద్ధగా చూసుకోవడం మొదలెట్టాడు. చెరువుని శుభ్రంగా ఉంచాడు. చేపలకు మంచి ఆహారం, నీరు అందించాడు. కొన్ని రోజులకు ఓ రాత్రి చెరువులో నుండి వెండిరంగు కాంతి వెలిగింది. నీటి లోతుల్లో ఒక చిన్న పెట్టె తెరుకొచ్చింది. అది తెరిచి చూసేలోపే ఓ శబ్దం వినిపించింది. ఈ నిధి నీది, కానీ ఈ ధనాన్ని మీ స్వార్థానికి కాకుండా మంచి పనులకు ఉపయోగించాలి. పెట్టెలో బంగారు నాణేలు, విలువైన రత్నాలు, ఒక పుస్తకం, జీవిత మంత్రాలు అనే పేరు కలిగినది ఉండింది. రామయ్య ఆ ధనంతో గ్రామంలో పాఠశాల కట్టించాడు. ఆస్పత్రి ఏర్పాటు చేశాడు. అందరికీ మంచి నీరు అందేలా చేశాడు. గ్రామస్తులు అతన్ని దేవుడిలా గౌరవించేవారు. చేపలు, చేరువు, రైతు అందరూ కలిసి ఒక మాయాలోకాన్ని తయారు చేశారు. అక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి ఒక విషయం అర్థమయ్యేది: సత్యం, ధర్మం, దయ ఉంటే జీవితం మాయాజలలా మారుతుంది.